హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద రచ్చరచ్చ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులంతా కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని పొట్టు పొట్టు కొట్టుకొని కాలర్లు పట్టుకొని వాళ్ళే తన్నుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉన్నాయి. ఇక పదవుల కోసం ఒక వర్గం అంటే మా వర్గం అనుకుంటా బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం కానీ లేకపోతే ఉమ్మడి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చారో వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకే పదవులు ఇస్తా ఉందని చెప్పేసి ఒక వర్గం మరొక వర్గం మీద పరస్పర దాడులు చేసుకునేటటువంటి విషయం తారాస్థాయికి చేరింది. గాంధీ భవన్ వద్ద పోలీసులంతా కూడా కలగజేసుకొని ఇరు వర్గాల్ని ఒకరిని మరి అక్కడ చెదరగొట్టేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇక్కడ మనం పక్కన విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం. ఒకే వ్యక్తిని సుధీర్ కుమార్ అనేటటువంటి ఓ వ్యక్తిని మరి ఆయన పొంగులేటి వర్గం నుంచి ఉన్నాడు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ వినపడుతున్నటువంటి ఒక సమాచారం ఏంటి అంటే బత్తి వర్గానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బత్తి వర్గానికి ఆ తర్వాత అదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గానికి ఈ రెండు వర్గాలుగా మరి 10 ఏళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తర్వాత ఈ రోజు భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ తర్వాత పొంగులేటి గారు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి బత్తి గారి వర్గం కానీ లేకపోతే ప్రధానంగా పొదెం వీరయ్య గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య గారు కానీ ఈ వీళ్ళ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు వలస వచ్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళకే పదవులు ఇస్తా ఉందని చెప్పేసి కాంగ్రెస్ యూత్ నాయకులు ఘర్షణకైతే దిగారు. తారాస్థాయికి జరిగింది ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఘర్షణగా. ఇక ప్రధానంగా ఒక సుధీర్ అనేటటువంటి వ్యక్తిని మరి ఆ సుధీర్ గారు వాళ్ళ తండ్రి గారు కూడా అక్కడ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో తాను కూడా ఒక ప్రధానమైనటువంటి పదవిలో సుధీర్ కూడా కొనసాగుతా ఉన్నాడు. మరి బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నారు. మరి ప్రధానంగా మొదటి నుంచి ఉన్నటువంటి బట్టి వర్గానికి పొదం వీరయ్య వర్గానికి మరి సముచిత స్థానం కల్పించట్లేదు, గౌరవం దక్కట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో మరి పక్కా ప్రణాళికతోటే ఒక వర్గానికి మరొక వర్గానికి కూడా ఈరోజు ఘర్షణ జరిగింది. మరి ఘర్షణ చేసుకున్న వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు కూడా కంప్లైంట్ చేసినట్టు సమాచారం అయితే అందుతా ఉంది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ ఘర్షణ అయితే పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ప్రధాన మీడియా ఛానల్స్ అన్ని కూడా ఘర్షణ మీదనే చూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మరి కరెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ క్రమశిక్షణ లేదు. ఒక తాటిపైకి రాకుండా ఇలా గాంధీ భవన్ సాక్షిగానే ఘర్షణలు పెట్టుకోవడం ఏంటని చెప్పేసి సోషల్ మీడియాలో పలు నాయకులంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇదే ప్రతిపక్షానికి అటు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇదే అస్త్రంగా మారిపోయి ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల కోసం తన్నుకోవడం, గాంధీ భవన్ లో ఇలాంటి రచ్చే ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ తర్వాత బీజేపీ సోషల్ మీడియాలో కూడా మరి చర్చ అయితే నడుస్తా ఉంది. ప్రధానంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఆ బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన వాళ్ళదే ఎక్కువగా పెత్తనం ఎక్కువైపోతా ఉన్నది. బట్టి వర్గాన్ని కానీ పొదం వేరే వర్గాన్ని కానీ పట్టించుకోవట్లేదు, పదవులు ఇష్టానుసారంగా తీసుకుంటా ఉందని చెప్పి యూత్ కాంగ్రెస్ నాయకులైతే ఇప్పుడు గాంధీ భవన్ వద్ద మరి తన్నుకున్నారు. చొక్కాలు పట్టుకొని గల్లాలు పట్టుకొని ఇష్టానుసారంగా కొట్టుకున్నారు, ఒక క్రమశిక్షణ లేకుండా కొట్టుకున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ జరుగుతూ ఉన్నది.